హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్స్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ పిరమిడ్ వ్యాలీ. నేను మా ఫ్యామిలీని అంతా కలిసి ఇక్కడికి వచ్చాము. వీడు మా తమ్ముడు, మ్యూజిక్ డైరెక్టర్. ఈ వ్లాగ్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీడి దగ్గరే చేపిద్దాం అనుకున్నాం, కానీ వీడు చేయలే. వీడు ఇంకో తమ్ముడు, వీడు వీడియోగ్రాఫర్. కామెడీగా చెప్తా, వీడు వచ్చేసి టీసీఎస్లో జాబ్ చేస్తాడు. అంతా అలా కలిసి వచ్చాము. బెంగళూరుకి ఒక 30 to 40 కిలోమీటర్స్ కనక్పుర రోడ్లో ఉంటుంది. ఇది ట్రస్ట్ అని చెప్తారు, బట్ చూసేదానికి కూడా ప్లేస్ బాగుంటుందని చెప్తే ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. ఇది ఎంటైర్ లొకేషన్. ఇక్కడ చూపించినట్టు వాటర్ కానీ ఉంటే ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు అని చెప్పారు. ఏమో చూడాలి బోటింగ్ ఉందో లేదో. మా పాప స్టార్ట్ చేసింది. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి యాక్చువల్గా, బట్ లెఫ్ట్ సైడ్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా వస్తే లెఫ్ట్ సైడ్ రెస్ట్ రూమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి గ్రీనరీ బాగానే ఉంది. ఇక్కడే రెస్ట్ రూమ్స్. బ్రూస్ లిప్టన్ ఏదో మంచి వాక్యం చెప్పారు. మా పాప ఇక్కడ వచ్చేసి మెడిటేషన్ చేస్తారంట. వీళ్ళంతా ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు పాపం మెడిటేషన్ చేసేదానికోసం. గాంధీ తాత ఒరిజినల్ అంటే ఒరిజినల్ గాంధీ తాత లాగా స్టాచ్యూ అంతే. అది ఇక్కడే మొత్తం ఈవెంట్స్ లాగా చేస్తారంట మెడిటేషన్ గురించి. నేను చెప్పాను కదా, అయ్యో వాటర్ లేదు కదా, వాటర్ ఉంటే ఇక్కడ వాటర్ యాక్టివిటీ చేసాము. వీళ్ళు మా తమ్ముళ్ళు, వాళ్ళ ముగ్గురు. మేము ఆఫ్టర్నూన్ వచ్చునుంటే ఇక్కడ సాంబార్ రైస్ పెట్టేవాళ్ళం. ఆఫ్టర్నూన్ ఫ్రీ సాంబార్ రైస్ అంటే ట్రస్ట్ తరఫు సార్ వెళ్దాం. ఆఫ్టర్నూన్ వస్తే ఫ్రీ రైస్. మార్నింగ్ కూడా పెడతారా ఏదో మరి తెలీదు, కరెక్ట్గా తెలీదు మాకు. ఆకలి ఇక్కడ వచ్చేసి ఫ్రీగా పెడతారు. సాంబారు అండ్ రైస్ అండ్ అప్పడాలు వడియాలు కూడా పెడతారేమో. బాగుంది ఇక్కడ మొత్తం. పెళ్ళి చేసుకునే దానికైతే ఇక్కడికి రండి, ప్లేస్ దండిగా ఉన్నది. ఇక్కడ ఒక స్టే చేసుకొని బాగుంది, ప్లేస్ బాగుంది, బాగానే మెయింటైన్ చేస్తున్నాను. బెంగళూరే గ్రీనరీ సిటీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు సిటీ ఇలా ఉండేది, కానీ ఇప్పుడు వాటరే లేవు. అసలు మనం రావడానికి లేట్ అవ్వడానికి రీజనే వాటర్. మా తమ్ముడు ఇక్కడ అలసిపోయాడు పాపం. వాటర్ ఉంటే బాగుండేది. వాటర్ యాక్టివిటీ, బోటింగ్, రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారు ఏమైనా. అడవి కదా. ఆ ఎదురుగా కనిపించేది రెస్టారెంట్. చాయ్, ఈ టైంలో చాయ్ తాగుతుంది. మీరు స్టార్ట్ చేస్తారా? అది కావాలి, డాడీ ఇది కావాలి. వీళ్ళు వచ్చేసి వాలంటీర్స్. ఇక్కడ వీళ్ళకు క్యాంపింగ్ లాగా అనమాట. ఫ్రీ వాలంటీర్ చేస్తారంట.
ఇక్కడికి స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏంటి ప్రాసెస్ ఏంటని మొత్తం చెప్తారు. ఇక్కడ మెయిన్లీ చెప్పాను కదా, ఇక మెడిటేషన్ చేసేదానికోసమే వస్తారు అక్కడ. సో అందుకని టూరింగ్ ప్లేస్ లాగా కూడా చేశారు. బెంగళూరులో ఒక చిన్న ఏదన్నా కొండలాగా ఉండి వాటర్ వచ్చాను నేను దాన్ని టూరింగ్ ప్లేస్ చేసేస్తారు. మన ఆంధ్రాలో కూడా నెక్స్ట్ ఇలానే చేసి ఆటోమేటిక్గా టూరిజం పెరుగుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టూరింగ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చాలా దేశాలు తిరిగాడు కాబట్టి ఏమైనా చేస్తాడని. రెస్టారెంట్ రిసార్ట్ లాగా ఉంది. ఇది రెస్టారెంట్కి అనదర్ సైడ్. సో బ్యాక్ సైడ్ నుంచి పక్క చెట్లు బాగున్నాయి. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్, పెద్దవాళ్ళని అంటే నడవలేని వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటా. మామూలుగా మన వెహికల్ లోపలికి రానియట్లేదు. దాంట్లో మనం లెక్కనేరు. మా వాళ్ళు ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అక్కడేం అన్ని ఐటమ్స్ ఏం లేవు. స్మైలీ రెండు మ్యాంగో లస్సీ, ఒక కాఫీ, ఒక ఈగ, ఒక పకోడా, ఒక గ్రీన్ టీ కాదు లెమన్ టీ అండ్ గ్రీన్ చట్నీ. మా పాప ఎప్పుడెప్పుడు మిరపకాయ తిన్నావా అని వెయిటింగ్. తినలేదు ఇంకా. ఇక్కడంతా వాటర్ ఉంటే బాగుండేది. అంతా వాటర్. నెక్స్ట్ టైం వాటర్ వచ్చాము. మీరు ఎవరైనా రావాలనుకుంటే పిరమిడ్ వ్యాలీకి బాగా వాటర్ ఉన్నప్పుడు రండి, వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు. మా వాడు అలిసిపోయారు, నేను రాను ఇంకా అయిపోయింది, వెళ్ళాను నేను చెప్తున్నాను. ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా అంతా నార్మల్గానే ఉంది. ఈ వీడియో తీసేదానికి మొబైల్ కాలిపోతాను, హీట్ ఎక్కిపోతాను. వాకింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఇదంతా మామూలుగా వర్షాలు బాగా పడాయి, ఇప్పుడు మొత్తం వాటర్ వచ్చేస్తుంది. డౌన్ పెట్టలా, ఇదంతా కొండలు అడిగి పైన పడిన వర్షం అంతా ఇలా కిందికి వచ్చేస్తుంది. బాగుంది కదా. అక్కడికి మనకు అలవ్ లేదు. ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ చేసుకునే దానికి మంచి ప్లేస్ కదా. ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటాను ఇంతకుముందు యూట్యూబ్ వాళ్ళు. మొత్తం చెట్లు ఇలా పట్టుకొని ఇలా రౌండ్ తిరుగుతూ. ఇక్కడికి అలవ్ లేదు. అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు వాలంటీర్స్. సపరేట్ ఏం లేదు, మామూలుగా వాళ్ళు ఫ్రీగా చేస్తారు కాబట్టి ఏదన్నా అకామిడేషన్స్. ఇదే ఎంట్రన్స్ పిరమిడ్ వ్యాలీకి. ఫోటోస్ చేసుకున్నాను. మ్యాంగో లస్సీ ఎఫెక్ట్. పకోడీ చేసేస్తారు అది జరిగేంత వరకు ఏం చేస్తారు చూద్దాం. అంతే అయిపోయి. మన పాప కంటే ఆడ ఆంటీ వాళ్ళు బాగా చేస్తారు.
అంటే వాళ్ళు ఇన్స్టా రీల్స్ లేదు, ఫొటోస్ తీసుకున్నాను. వాటర్ వచ్చినప్పుడు రావాలి, మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. హాయ్ ఆంటీ వెళ్తుంది. ఇదే పిరమిడ్ వ్యాలీ. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మేడ్ టాయ్స్ ఉంటాయంట. చూద్దాం, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, సో సెకండ్ వీడియో లోపల వచ్చేసి మెడిటేషన్ చేస్తారంట పైన. వీడియో తీసారో తినేరో తెలియదు, బట్ వీడియో తీసుకుంటే బాగుంటుంది. చెప్పానుగా ఇదో చూడు వాటరు, ఇదంతా మొత్తం ఫుల్గా వాటర్ వచ్చితే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ చేపలు ఉంటాయా, ఫిష్ ఉంటాయా అని అడుగుతుంది. ఫిష్ ఉంటాయి, పట్టుకొని కాల్చుకొని తిన్నాయి. లక్కీకి చాలా ఆనందం ఇలా బయటకు వస్తే. ఇదే పిరమిడ్ వ్యాలీ. సో కాదు, మామూలుగా అది జస్ట్ పిరమిడ్ లాగా సింబల్ చేసి పెట్టారు. కర్ణాటక టూరిజం మంచి ప్లాన్స్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి న్యాచురల్లీ ప్రిపేర్ చేసిన పర్ఫ్యూమ్స్ అండ్ ఆయిల్స్, హెయిర్ గ్రో ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెకండ్ వీడియోలో లోపల హ్యాండ్ మేడ్ టాయ్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.